మోదీ అంటే ఆషామాషి కాదు. 11 ఏళ్లలో ఒక్క అవినీతి మరక లేకుండా దేశాన్ని పాలించారంటూ ఆకాశానికి ఎత్తేశారు బీజేపీ నేతలు. దేశ రక్షణ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. అంతేకాదు, మోదీ పాలన ప్రజా సేవలకి స్వర్ణయుగం అన్నారు కమలం పార్టీ నేతలు. ఎన్డీఏ 11 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రులు. విజయవాడలో పర్యటించిన కిషన్ రెడ్డి మోదీ 11 ఏళ్ల పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. పేదల అభివృద్ధి, సంక్షేమానికి ఎన్డీఏ కట్టుబడి ఉందన్నారాయన. బీజేపీ పాలనలో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారాయన. 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, మా ప్రత్యర్థులు కానీ, లేక ఏ మీడియా కానీ ఈరోజు ఆరోపించేటువంటి పరిస్థితి లేదు. మోదీ పాలన దేశ ప్రజలకు ధైర్యం ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. మోదీ అంటే ఒక నమ్మకం అన్నారు ఆయన. During Prime Minister Modi's regime, there was Balakot, there was Uri, and this time, within few minutes, we have shown the globe what is the military capacity of India. అటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, ఇటు దేశ భద్రతను కాపాడుతూ ప్రధాని మోదీ భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కోవిడ్ నుంచి మొదలుకొని ఆపరేషన్ సింధూర్ వరకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడులు లోనైనప్పటికీ కూడా ఎక్కడ రాజీ పడకుండా ఇవాళ జపాన్ను అధిగమించి 4వ స్థానం చేరుకోవడం, త్వరలో 3వ ఆర్థిక దేశంగా మారడం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. దేశంలో ఉన్నటువంటి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభివృద్ధి కోసం, వారికి సంక్షేమాన్ని అందించడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నటువంటి విషయం మరి ఒక్కసారి మీ మాధ్యమంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు ఉందన్నారు బీజేపీ నేతలు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారతే తమ విధానమన్నారు.